సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి నుంచి సిగాచి ఫ్యాక్టరీ ఘటనలో మృతి చెందిన వారి డెడ్ బాడీలను తరలిస్తున్నారు. బీహార్కు చెందిన దీపక్, దిలీప్లను డీఎన్ఏ పరీక్షలతో అధికారులు గుర్తించారు. ఒకే గ్రామానికి చెందిన వారిద్దరి బాడీలను ఇవాళ తరలించగా నాగపాస్వాన్ మృతదేహాన్ని నిన్న బంధువులకు అప్పగించారు అధికారులు. సిగాచి అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు సీఎస్ రామకృష్ణారావు. సంగారెడ్డి జిల్లా పాసమైలారం సిగాచి పరిశ్రమ అగ్ని ప్రమాదం బాధితులను కుటుంబాలకు పరామర్శించారు సీఎస్. ఇలా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాన్ని సందర్శించిన సీఎస్ బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి సమస్యలు, ఆవేదనలను తెలుసుకున్నారు. ఘటనా స్థలంలో సహాయ చర్యలు మరింత సమర్థవంతంగా సాగేందుకు సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు సీఎస్ రామకృష్ణారావు. సిగాచి ఫార్మా నుంచి మరింత సమాచారం శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, సిగాచి పరిశ్రమలో రెస్క్యూపై అప్డేట్స్ ఏంటి? సిగాచి పరిశ్రమకు నేడు సిఎస్ వచ్చారు. సిఎస్ తో పాటు ఒక కమిటీ బృందం కూడా వచ్చింది. సో సిఎస్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రధానంగా ముందుగా ఏదైతే సిగాచి పరిశ్రమలో పేలుడు కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తే దాదాపు మధ్యాహ్నం వచ్చిన తర్వాత అక్కడ 2-3 గంటల పాటు అక్కడ సమావేశంతో పాటు అధికారులను అడిగి అన్ని వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదానికి కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. కమిటీ మెంబర్లతో పాటు సీఎస్ అక్కడ చాలా వరకు ఈ మొత్తం ప్రమాదానికి కారణం ఏంటనే తెలుసుకునే ప్రయత్నం చేశారు. తదనంతరం అక్కడి నుంచి ఐలా ఎక్కడైతే బాధితులను ఉంచారో ఇక్కడ ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి బాధితులను అక్కడ ఉంచారు. చాలా వరకు బాధితులు అక్కడికి వచ్చి ఇక్కడే ఉంటున్నారు. సో 5 రోజులుగా సో వారితో మాట్లాడే ప్రయత్నం చేశారు. వారితో మాట్లాడి ఈ మొత్తం ఘటన అంతా ఏదైతే ప్రమాదంలో ఎవరైతే మిస్ అయ్యి ఆచూకీ ఇంకా లభించడం లేదో దాంతోపాటు పూర్తి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. జిల్లా యంత్రాంగం అంతా ఇక్కడే ఉంటుంది. జిల్లా యంత్రాంగం పనిచేస్తుంది. సో మొత్తం రెస్క్యూ ఆపరేషన్ అయ్యేంత వరకు కొంత సంయమనం పాటించాలంటూ కూడా బాధితులను కోరారు. ఒకవైపు బాధితులు తమ వారి ఆచూకీ సోమవారం నుంచి ఇంకా శరీరాల తొలగింపు ఆలస్యం అవుతుందంటూ కూడా వారు సిఎస్ ని ప్రశ్నించారు. దాంతోపాటు సిఎస్ కలెక్టర్ బయటకు వెళ్తుండగా బాధితులకు ఆచూకీ దొరకని కార్మికుల కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వారు కలెక్టర్ కాళ్లపై పడి ప్రాధేయపడ్డారు. తమ వారి ఆచూకీ చూపించాలంటూ కూడా వారు కోరారు. ప్రస్తుతం వారు మనతోనే ఉన్నారు. జస్టిన్ అనే ఒక కార్మికుడి కుటుంబం మీదంతా కూడా వీళ్ళు గత కొన్ని రోజులుగా ఇక్కడ హెల్ప్ డెస్క్ వద్దనే ఉంటున్నారు. సో వారి చెప్పమ్మా, ఎవరైనా జస్టిన్ ఏమైతుంది? మా తమ్ముడు సార్. ఎప్పుడు వచ్చిన డ్యూటీకి? ఆయన సాటర్డే వచ్చాడు, మళ్ళీ మండే వచ్చేసరికి ఇలా జరిగింది. అంతకు ముందు సిగాచిలో పనిచేసినోడా మీ తమ్ముడు? లేదు సార్, 2 రోజులే వచ్చిండు. 2 రోజులు. సిగాచి ఐడి కార్డు కానీ ఏం లేదా? ఏం లేదు. సో ఏమన్నాడు, ఎటు పోతున్నా అని చెప్పిండు కంపెనీ? ఇక్కడ డ్యూటీకి వెళ్తుందని సాటర్డే వెళ్ళేసి వచ్చాడు. మండే రోజు వెళ్ళేసరికి ఆ ఘటన అయిపోయింది సార్. ఏమంటున్నారు? మండే నుంచి అడుగుతున్నారా మీరు? మండే నుంచి అడుగుతుంటే హాస్పిటల్స్ లో కూడా కొందరు ఉన్నారని చెప్తున్నారు. కానీ ఏ హాస్పిటల్కి పంపించారో వాళ్ళకు కూడా ఐడియా లేదు. మరి ఆ హాస్పిటల్స్ కి వెళ్ళి అడుగుతుంటే మేము పంపించమని ఉస్మానియాకి పంపిస్తే సర్చ్కి వెళ్ళారు. మా పిన్ని, మా మామయ్య వాళ్ళు వెళ్తే అక్కడ లోపలికి వెళ్ళనిస్తలేరు. అక్కడ నుంచి గాంధీకి పంపించిన అని చెప్తున్నారు. గాంధీ లోపలికైతే వెళ్ళనిస్తలేరు అసలు. మరి మేము ఎక్కడ వెతకాలి? మా తమ్ముడికి ఎక్కడని వెతకాలి? ఇక్కడ డిఎన్ఏ టెస్ట్ చేసాం కానీ ఇంకా మీ తమ్ముడు బాడీ దొరకట్లేదు అని మళ్ళీ ఈరోజు నాది మా చెల్లి శాంపుల్ కూడా తీసుకున్నారు. మేము 3 సార్. నేను పెద్ద ఆమె, తమ్ముడు చిన్న, నేను చిన్న చెల్లి. చివరి నిమిషం వరకు కూడా మీ వారి ఆచూ కోసం ప్రయత్నం చేస్తామంటున్నారు. చెప్పండి, అంటే ఏమంటున్నారు ఆయన? ఇప్పుడు ఇందాక అధికారులతో మాట్లాడారు సార్. చేస్తున్నాం, అంతా చేస్తున్నాం. మీరు ఆగకుండా ఎన్ని రోజులు ఆగలేదు చెప్పండి సార్? 5 రోజులు మేము చూస్తున్నాం, మీ పని మీదనే ఉన్నామని అని చెప్తారు. బ్లడ్ టెస్ట్ అంటే బిరోసిటీకి మా పాప తెచ్చినాం, ఈమెది ఇచ్చినాము, మా బొమ్మర్దులు 2 ఇచ్చినాము. ఇంతవరకు ఏం రిపోర్ట్ వస్తలేదు. హాస్పిటల్లో పోతే ఇప్పుడు ఏదో ఒక బై ఛాన్స్ ఒక బాడీ పోయిందంటే అక్కడ చూస్తున్నాం. చూడడానికి పోతే ఆ లోపల ఇక్కడికి వెళ్ళి మనం పోలీసు వాళ్ళు కావాలంటారు. పోలీసు వాళ్ళు తోలుకొస్తే నేను లోపలికి అలౌ చేస్తా అంటున్నారు. ఇప్పుడు ఎవరు మనకి అడగలే. ఒకసారికి అడిగితే నేను సిఎస్ఆర్కి అడుగుతా. ఇప్పుడు ఏమంటారు కనుక్కుంటాయి. ఏం చేయాలి? ఇది చాలా మంది బాధితులు ఇంకా
అయితే ఇక్కడ హెల్ప్ డెస్క్ వద్ద కావచ్చు అధికారులు ఏర్పాటు చేసిన ప్రాంతంలో ఇక్కడ చూస్తున్నాం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. ఇక్కడ వారి బంధువుల కోసం కార్మికులు ఎవరైతే పనులకు వెళ్ళారో కంట్రోల్ రూమ్ కావచ్చు వాటిలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ వద్ద చెక్ చేసుకుంటున్నారు. సిగాచి ఫ్యాక్టరీ డిజాస్టర్ కోసం ఏదైతే ఉందో దాంట్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. దీంట్లోకి వచ్చి చాలా మంది నమోదు చేసుకుంటున్నారు. సో మనం చూడొచ్చు ఈ సెల్ ఫోన్లన్నీ లాకర్లో భద్రపరిచారు. ఈ సెల్ ఫోన్లు ఎవరైతే కంపెనీ లోపలికి వెళ్ళినప్పుడు వారు భద్రపరిచిన సెల్ ఫోన్స్ ఇవి. సో కంపెనీలోకి డ్యూటీలోకి వెళ్తున్న సందర్భంలో ఈ సెల్ ఫోన్లు వాళ్ళు డిపాజిట్ చేసిండ్రు. ఆ సెల్ ఫోన్లను ఇక్కడ ఏర్పాటు చేసిండ్రు. ఈ సెల్ ఫోన్లలో ఎవరికైతే ఫోన్లు వస్తాయో వారికి సంబంధించిన వివరాలు తెలిసే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. చాలా మంది ఎవరైతే ఈ ఫోన్ ఎవరిది, ఈ ఫోన్కి సంబంధించిన వారు ఎక్కడున్నారు, దానికి సంబంధించిన DNA టెస్ట్ కోసం కావచ్చు వారి మృతదేహం గుర్తించేందుకు వారి బంధువులు ఎవరైనా దీనికి కాల్ చేస్తారని చూస్తున్నారు అధికారులు. సో ఒకవైపు టెక్నాలజీ వాడుతున్నారు. సో అక్కడ ఎంతమంది సెల్ ఫోన్స్ డిపాజిట్ చేశారు, దాంతోపాటు ఇక్కడ దీనికి వచ్చే ఫోన్ కాల్స్ ఆధారంగా కూడా వారు ట్రేస్అవుట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో మొత్తం ఈ సిగాచి పరిశ్రమ ఘటన తర్వాత ఇప్పటికీ సోమవారం నుంచి ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. రెస్క్యూ ఆపరేషన్లో ప్రధానంగా ఇక్కడైతే రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్న సోమవారం నుంచి కూడా ఇప్పటి వరకు ఇంకా 9 మంది ఆచూకీ లభించలేదు. 9 మంది ఆచూకీ కోసం ఇక్కడ చాలా మంది ఇప్పుడు మనం ఈ డెస్క్ వద్దకు చాలా మంది ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారు. సో ఈ రోజు బీహార్కి చెందిన ఇద్దరు డెడ్ బాడీస్ DNAతో మ్యాచ్ కావడంతో దీపక్ అని ఇద్దరు డెడ్ బాడీస్ వారి కుటుంబ సభ్యుల అయితే DNAతో మ్యాచ్ కావడంతో వారికి డెడ్ బాడీస్ అందజేశారు. సో అందజేస్తున్న డెడ్ బాడీస్ కూడా మాంసం ముద్దల్లా ఉంటున్న చిన్న చిన్న అట్టపెట్టెల్లో పెట్టి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ప్రస్తుతం సిగాచి పరిశ్రమ చూస్తే పూర్తిగా నేలమట్టమైంది. దాని శిథిలాలన్నీ తీసుకొచ్చి పక్కనే ఉన్న ఇంకో గ్రౌండ్లో వేసి అక్కడ కూడా వెతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో శిథిలాల కింద ఉన్న డెడ్ బాడీస్తో పాటు మరోవైపు ఇంకా కూడా చాలా వరకు డెడ్ బాడీస్ ఎవరైతే 3 ఫ్లోర్ల బిల్డింగ్ ఒకటి ఉంది అది కూడా పేలుడు దాటికి పూర్తిగా కుంగిపోయింది. సో దాని కిందికి SDRF బృందాలు వెళ్ళలేని పరిస్థితి ఉంది. సో ఇప్పుడు అయితే దాని కింద కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఈరోజు ఇంకా పూర్తిగా రేపు కావచ్చు ఎల్లుండి కూడా కొనసాగే అవకాశం ఉందని చెప్తున్నారు. దాని కిందికి వెళ్లే పరిస్థితి కూడా లేదు. సో మనం విజువల్స్ చూస్తున్నట్టు హెల్ప్ డెస్క్ వద్దకు ఇంకా చాలా మంది వస్తున్నారు. ఏవైతే 9 మందికి సంబంధించింది వారి డీటెయిల్స్ కోసం పూర్తిగా ఇక్కడ హెల్ప్ డెస్క్ వస్తున్నారు. కానీ ఆధారాలు ఏవి దొరకడం లేదు. సో ఈరోజు బాధితులతో సమావేశమైన CS రామకృష్ణారావు కూడా చెప్తున్నారు. సో దీనికి సంబంధించిన పూర్తి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని, రెస్క్యూ ఆపరేషన్ పూర్తయిన తర్వాతనే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందంటూ కూడా CS వారికి చెప్పే ప్రయత్నం చేశారు. మరోవైపు అధికారిక లెక్కల ప్రకారం అయితే కంపెనీ ఇప్పటికే వెబ్సైట్లో చెప్పింది 40 మంది మృతి చెందారని. మరోవైపు ఇప్పుడు మనం ఇందాక మాట్లాడిన కార్మికులు ఎవరైతే జస్టిన్ అనే అతను ఉన్నాడో ఆయన వారికి సంబంధించిన బంధువులు మొదటి రోజు నుంచి కూడా ఇక్కడికి వచ్చి నిరసన తెలుపుతున్నారు. తమ జస్టిన్ ఎవరైతే ఉన్నారో ఆయన కార్మికుడి కోసం అయితే ఆచూకీ కోసం వెతుకుతున్నారు. ప్రధానంగా ఈ కేస్ స్టడీలో ఆయన దాదాపు 17-18 సంవత్సరాలు మాత్రమే ఉంటారని చెప్తున్నారు. సో మైనర్లు కూడా ఇక్కడ పనిచేసినట్టు కూడా కొంత అనుమానం వ్యక్తమవుతుంది. సో ఆయన కనీసం విద్యార్హత లేకుండానే రెండు రోజులు కానీ అక్కడికి పనికొస్తున్నాడు. సో ఆయన సిగాచిలో రెగ్యులర్ ఎంప్లాయీ కూడా కాదు. సో ఇది ఒక కేస్ స్టడీ. ఇట్లాంటి చాలా మంది ఇంకా బంధువులు రానివారు. ప్రధానంగా ఇప్పుడు వీరు బండ్లగూడలో నివాసం ఉంటారు ఈ స్థానికులు. సో స్థానికులు కాబట్టి ఇక్కడికి వచ్చిండ్రు. కానీ చాలా మంది డైలీ లేబర్కి సంబంధించినటువంటి ఆచూకీ ఉండదు. ఇక్కడ ఎవరైతే డైలీ లేబర్ కింద వస్తారో వారికి సంబంధించినటువంటి ఎలాంటి వివరాలు నమోదు కాలేదు. సో కొంతమంది సెల్ ఫోన్స్ ఇక్కడైతే డిపాజిట్ చేశారో దాని ఆధారంగా అధికారులు గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు బంధువులు వస్తే సో తమ వారు ఇక్కడ ఉన్నారని చెప్పి కొంతమంది బంధువులు ఇక్కడ పనికొచ్చిండు, ఇక్కడ ఇంకా దొరకడం లేదంటూ వారు వస్తుంటే వారి ఇక్కడ మిస్ అయినట్టు వారి DNA టెస్టులు తీసుకోవడం కావచ్చు, మృతదేహాలతో కావచ్చు, ఇంకా వెలికితీ అని మృతదేహాల్లో వచ్చిన తర్వాత వారికి సంబంధించిన DNA టెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఓవరాల్గా ఇంకా చాలా మంది డైలీ లేబర్ ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. కాంట్రాక్టర్లు వాళ్ళని అన్స్కిల్డ్ లేబర్ని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ పనిలో పెట్టుకుంటుంటారు. సో ఇక అన్స్కిల్డ్ లేబర్ అయితే ఎవరు వస్తున్నారో వారి డాటా ఉండదు. కేవలం వాళ్ళంతా లోపలికి వచ్చే ముందు వచ్చేసి ఒక పేపర్ పైన పేర్లు రాసుకొని లోపలికి పంపిస్తారని చెప్తున్నారు. సో వారితో పని చేయించుకుంటుంటారు తక్కువ జీతాలు. సో అట్లాంటి వారు ఇప్పుడు జస్టిన్ కేస్ స్టడీలో కేవలం 2 రోజులు మాత్రమే ఆయన డ్యూటీలో ఉన్నాడు. సో ఆయన ID కార్డు కానీ ఆయన డీటెయిల్స్ కానీ సిగాచి కంపెనీ వద్ద ఉండవు. కానీ ఆయన పనిలో ఉన్నాడు. ఇప్పుడు ఆచూకీ లభించడం లేదు. ఆ కుటుంబ సభ్యులు వారంతా కూడా ఇక్కడ అయితే హెల్ప్ డెస్క్ వద్ద కావచ్చు సిగాచి కంపెనీని అడిగే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇంకా ఎట్లాంటి డేటా లేని ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు, ప్రధానంగా బీహార్ నుంచి వచ్చిన వారు కావచ్చు, ఒరిస్సా నుంచి వచ్చిన డైలీ లేబర్ ఇక్కడ ఇస్నాపూర్ చౌరస్తాలో ఉంటారు. వారిని ఉదయమే వీరికి కావాల్సిన లేబర్ కావాలంటే అక్కడ నుంచి లేబర్ కాంట్రాక్ట్ తీసుకొని వచ్చి ఇక్కడ పనిలో ఉంచుతారు. సో అట్లాంటి వారు మృతి చెందితే వారి పరిస్థితి ఏంటి? లెక్కలో లేని అంటే
సిగాచిలో పేర్లు నమోదు కాని వారు మృతి చెందితే వారి పరిస్థితి ఏంటనేది కూడా కొంత ప్రశ్నార్థకంగా మారింది. వారిని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారు, వారికి న్యాయం ఎట్లా చేస్తారు, వారి కుటుంబాలకు ఇన్ఫర్మేషన్ ఎట్లా పంపిస్తారనే దానిపైన ఇంకా క్లారిటీ లేదు. సో మొత్తం ఓవరాల్గా ఏదైనా ఒక ప్రమాదం జరిగితే దాంట్లో బాధితులు ఎంతమంది, దాని తర్వాత గాయపడ్డ వారు ఎంతమంది, చనిపోయిన వారు ఎంతమంది అని ఒక అవగాహన వచ్చే అవకాశం ఉంటుంది. కానీ సిగాచి పేలుడు ఘటనలో ఇప్పటి వరకు కూడా ఒక కంపెనీ అయితే సిగాచి కంపెనీ ఒకటి చెప్తుంది, అధికారుల దగ్గర ఒక డేటా ఉంది. సో మొత్తం మిస్ మ్యాచ్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఇంకా కొనసాగుతుంది. లెక్కల్లో గందరగోళం అయితే కొనసాగుతుంది. ఆచూకీ తెలియని వారిని ఇంకా ఎక్కడెక్కడ కొద్దిమంది ఈ రోజు కూడా మృతదేహాలు గుర్తించి వారికి అప్పయ్యమంటున్నారు, కొంతమంది డిశ్చార్జ్ అయ్యంటున్నారు. సో దీనిపైన పూర్తిగా వివరణ అయితే ఈ జిల్లా అధికారులు ఇవ్వడం లేదని అయితే కార్మికులు ఆరోపిస్తున్నారు. సో మొత్తంగా కార్మికులు ఈ రోజు కార్మికులు ఎవరైతే సిగాచి కంపెనీలో పనిచేస్తున్నారో వారి బంధువులు ఈ రోజు కావచ్చు ఇటు సిఎస్ ని కలిసిండ్రు. ఈ రోజు సిఎస్ రావడము, కారణాలు వెతకడం, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు కూడా వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఒకవైపు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని, ఇంకా ఏదైతే బిల్డింగ్ కొలాప్సింగ్ దశలో ఉందో దాని కిందికి ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. దాంట్లో ఎన్ని మృతదేహాలు ఉన్నాయి, ఇంకా 9 మంది ఆచూకీ లభించలేదు. కాబట్టి వారికి సంబంధించిన డెడ్ బాడీస్ అక్కడ ఉంటాయా లేదా అనే ఒక క్వశ్చన్ మార్క్ గా మారింది. ఆ రెస్క్యూ ఆపరేషన్ పూర్తయిన తర్వాతనే కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు సిగాచి కంపెనీలో పేర్లు నమోదు చేసుకొని డైలీ లేబర్ పరిస్థితి కూడా కొంత గందరగోళమైన పరిస్థితి ఉంది. సో వారి డేటా ఎట్లా తీస్తారు, వారికి న్యాయం ఎట్లా చేస్తారనే దానిపైన కూడా క్లారిటీ ఉండడం లేదు. సో ఇట్లా చాలా మంది తమ వారు కనిపించడం లేదంటూ కూడా ఇక్కడికి వస్తున్నారు. సో వారిపైన దీనిపైన పూర్తి ఒక నివేదిక రావాల్సింది. ఏదైతే కమిటీ ఏదైతే ఉందో, ఏదైతే సైంటిస్టులతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఉందో వారు ప్రమాదానికి కారణం తెలుసుకుంటున్నారు. ఎట్లాంటి కెమికల్స్ వాడారని వారో కోణంలో వారి ఇన్వెస్టిగేషన్ అయితే వారు స్టార్ట్ చేశారు. వారు అధికారులతో మాట్లాడుతున్నారు, సిగాచి కంపెనీలో పనిచేసే లేబర్తో మాట్లాడుతున్నారు, టెక్నికల్ టీంతో మాట్లాడుతున్నారు. ఈరోజు గత 5 రోజుల నుంచి వెయిట్ చేస్తున్నట్టు శ్రీకాకుళం చెందిన వారు కూడా వారి తమ్ముడు ఇక్కడ పనిచేసేవారని, సో ఇక్కడ క్యూసీ టీంలో పనిచేసిన వారి పూర్తిగా ఆనవాళ్లు కూడా లేవని, సో అక్కడ బ్లాస్ట్ అయిన దగ్గర ఉన్నవారు పూర్తి ఆనవాళ్లు కూడా దొరికే అవకాశం లేదంటూ కూడా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ బ్లడ్ శాంపిల్స్ కూడా ఇక్కడ అయితే డిఎన్ఏ టెస్ట్కి ఇచ్చాము, కానీ ఇక్కడ ఇప్పుడున్న మృతదేహాల్లో కూడా ఎక్కడ మ్యాచ్ కావడం లేదంటూ కూడా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో ఇంకా 9 మంది ఆచూకీ లభించలేదు, కానీ ఇక్కడ బాధితులు మాత్రం ఇంకా ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. సో దానిపైన క్లారిటీ రావడం లేదు. మొత్తం ఓవరాల్ గా సిగాచి విషాదంలో ఇంకా ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవైపు విచారణ కొనసాగుతుంది, ప్రభుత్వం భరోసా ఇచ్చింది, ₹1 కోటి అయితే నష్టపరిహారం, ₹1 కోటి ఎక్స్క్రిషన్ అయితే కంపెనీ ప్రకటించింది. ఎవరైతే బాడీస్ ని గుర్తించారో బాడీస్ అప్పచెప్పేప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ₹1,00,000 ఇమీడియట్ సాయం చేస్తుంది. కానీ ఇంకా గుర్తించని వారి పరిస్థితే కొంత ప్రశ్నార్థకంగా మారింది. త్వరితగతిన రెస్క్యూ ఆపరేషన్ పూర్తి చేయాలని, శిథిలాలు త్వరగా తొలగిస్తే తమ వారి ఆచూకీ తెలిసే అవకాశం ఉంటుందంటూ కూడా వారు అధికారులను వేడుకుంటున్నారు. ఆ వైపుగా ప్రయత్నాలు కూడా జరుగుతున్న నేపథ్యంలో వారంతా కూడా ఇక్కడే ఎవరైతే వారికి హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి ఇక్కడ వారికి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, అక్కడే పడిగాపులు కాస్తున్నారు. సో ఇది పూర్తి రెస్క్యూ ఆపరేషన్ పూర్తయితేనే సిగాచి మొత్తం విషాదంలో ఎంతమంది మృతి చెందారనే దానిపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.